హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ సంబంధించిన వ్యాలెట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, పైన టాప్లో యాప్ అండ్ వ్యాలెట్ అని చూస్తుంది కదా, వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక క్రియేట్ న్యూ వ్యాలెట్. ఒక 6 డిజిట్లు మీకు సంబంధించి ఏదో ఒకటి గుర్తుండేలాగా పెట్టుకోండి. నేను ర్యాండమ్గా ఇస్తున్నా ఇక్కడ 1 2 3 4 5 6. ఓకే, నెక్స్ట్ కొట్టి మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ ఉంటుంది. సో సేమ్ 1 2 3 4 5 6. ఓకే, ఇక్కడ అథెంటికేషన్ విత్ ఫేస్ ఐడి అని ఉంది కదా, ఇది ఎందుకంటే ఇది ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే ఎవరికి యూజ్ అవుతుందంటే, ఆఫ్ చేస్తే ఎవరి మొబైల్కి అయితే ఫింగర్ ప్రింట్ లాంటిది ఉండదో సో వాళ్ళు ఆఫ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆన్లో పెట్టి చేస్తున్నా, సో డెఫినెట్గా ఫింగర్ ప్రింట్ అనేది అడుగుతుంది. సో ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ అనేది ఇవ్వాలి నేను. ఓకే, ఆల్ సెట్. నెక్స్ట్ ఇక్కడ వ్యాలెట్ 1 అనేది వచ్చింది కదా, సో ఇలా వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, వెంటనే బ్యాకప్ చేసుకోవాలి. బ్యాకప్ ఎందుకంటే సో మన వ్యాలెట్ ఎప్పుడన్నా డిలీట్ అయిపోయినా లేదన్నా కనపడకపోయినా సో ఇవి బ్యాకప్ చేసుకోవాలన్నమాట. ఇది లైక్ ఒక కీ లాంటిది, మన బీరువాకి ఒక కీ లాంటిది అనుకోండి. సో ఇది కాపీ చేసుకొని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ కీ అనేది. సో ఒక నోట్ ప్యాడ్లోనో లేదంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు కాపీ చేసుకున్నది పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్నాక ఇక్కడ ఐ హ్యావ్ సేవ్డ్ ద ఫ్రేజెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతుంది చూడు. ఫ్రేజ్ 4 ఏంటి, ఫ్రేజ్ 11 ఏంటి, ఫ్రేజ్ 12 ఏంటి అని అడుగుతుంది కదా. సో అక్కడికి పోయి ఫ్రేజ్ 4 11 12 ఏవేవో చూడండి. 4వ లెటర్ ఏంటి, 11వ లెటర్ ఏంటి, 12వ లెటర్ ఏంటి, 4th 1 2 3 4 రీఫార్మ్ అండ్ డిటెక్ట్ 10, 11th డిటెక్ట్, 12th 10. ఓకే, రీఫార్మ్ డిటెక్ట్ 10. సో నెక్స్ట్ కన్ఫర్మ్ కొట్టేస్తే ఆటోమేటిక్గా బ్యాకప్ అయిపోయింది. సో ఇన్ కేస్ నా వ్యాలెట్ ఇక్కడ మిస్ అయినా లేదు వేరే డివైస్లో నా వ్యాలెట్ అనేది చూసుకోవాలన్నా ఆ ఫ్రేజ్ అడిగినప్పుడు కొడితే ఎక్కడున్నా కూడా ఈ వ్యాలెట్ అనేది నాకు అందులో డిస్ప్లే అవుద్ది. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రేపొద్దున ఐటీఎల్జీ అనేవి ఇక్కడ విజువల్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు మీ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ కొడితే ఈ వ్యాలెట్లో వచ్చి పడతాయి. ఓకే, బాగానే ఉంది అక్కడి వరకు. ఇన్ కేస్ ఈ వ్యాలెట్ అనేది మిస్ అయితే మళ్ళీ రిటర్న్ తెప్పియాలంటే ఎలా? సో అందుకు బ్యాకప్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా? సో ఆ బ్యాకప్ ఉంటేనే ఎప్పటికైనా మన ఐటీఎల్జీ సేఫ్గా ఉంటాయి. నాట్ ఓన్లీ ఐటీఎల్జీ, ఏవి ఉన్నా లైక్ ఇథీరియం ఫ్యూచర్లో కొన్నా కూడా ఈ వ్యాలెట్లోనే కొనుక్కోవచ్చు అనమాట. ఈ వ్యాలెట్లోనే సేవ్ అయ్యి ఉంటాయి. ఓకేనా, వ్యాలెట్ అనేది ఇంపార్టెంట్, ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. రేపొద్దున లిస్ట్ అవ్వబోతుంది కదా త్వరలో. ఓకే, అందరూ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వ్యాలెట్ అయిన తర్వాత ఇక్కడ కింద ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేశాక వ్యాలెట్ని కనెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఇన్వైట్ కోడ్ ఇవ్వండి. అది నా ఇన్వైట్ కోడ్ ఇస్తాను, చెప్తాను, ఇదే ఇవ్వండి మీరు. ఓకే, 9MJ V2D 9B. ఓకేనా, 9MJ V2D 9B ఇది ఉంది కదా. ఫస్ట్ మీకు జస్ట్ అది సబ్మిట్ కొట్టకుండా నీకు చూపిస్తున్నాను. ఓకేనా, సబ్మిట్ కొట్టలేదు ఇంకా, నేను జస్ట్ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేస్తున్నా. కనెక్ట్ చేశాక
యాక్సెప్ట్ కొట్టండి. కనెక్ట్ చేశాక ఏమవుతుందంటే ఇక్కడ హెచ్సిఎస్ స్కోరు వెంటనే వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం, మనం హెచ్సిఎస్ స్కోర్ని అనేది పెంచుకుందాం. బ్యాక్ వచ్చి మళ్ళీ ప్రొఫైల్లోకి పోయి, సో ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నా. ఇక్కడ హెచ్సిఎస్ చూస్తున్నారు కదా మీరు, 0.17లోనే ఉంది. ఇంకా ఇక్కడ సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేస్తానే పెరిగిద్ది ఆడ, ఇది చూడండి 0.3724. సో అలా కోడ్ అనేది డెఫినెట్గా ఇది యూజ్ చేయండి, 9MJV2D9B. ఓకేనా, ఈ కోడ్ యూజ్ చేస్తే హెచ్సిఎస్ అనేది బాగా ఇంక్రీజ్ అయ్యిద్ది. ఓకేనా, థ్యాంక్ యూ.